తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటి వచనం నుండి చూద్దాం. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొని, అంత్యదినాలనగానే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన కాలం అనేది మనం గుర్తుపెట్టుకుంటే, ఆ సందర్భంలో మనుషులు ఎలా ఉంటారంటే, మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, వెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. మనం ఇంతవరకు ఆలోచించినట్టు గుర్తున్నారు, అంతేనా? పోయిన వారం అహంకారులు, దోషకులు ఆలోచించాం. అంతకుముందు వారం తల్లిదండ్రులకు అవిధేయులు కూడా మనం ఆలోచించాం. వీళ్ళు ఇక్కడ వ్రాయబడిన మాటల ప్రకారంగా ఆలోచిస్తే మనుష్యులు అని రాయించాడు దేవుడు. మనుష్యులు అనేది భక్తులైన మనుషుల గురించి రాయించాడు. మనుషులు అనగానే లోకంలో ఉన్న వారందరి గురించి చెప్పలా, కేవలం భక్తులుగా కనపడుతున్న మనుషులు. వీళ్ళు ఎలా ఉంటారంటే పైకి భక్తి కలిగిన వారుగా ఉంటారు, కానీ భక్తిలోని శక్తిని ఆశ్రయించకుండా కేవలం వీళ్ళ స్వశక్తిని ఆశ్రయించుకొని ఇష్టానుసారంగా బతుకుతూ మేము భక్తిలోనే ఉన్నామని భ్రమలో ఉండేవారు. చదివిన లేఖన భాగంలోని లక్షణాలు కొన్ని మనం ఆలోచించాం. ఆ లక్షణాలు మనలో ఉంటే మనం భక్తిహీనుల జాబితాలో ఉన్నామని అర్థం చేసుకొని వెంటనే మనం ఆ జాబితాలో నుంచి మారిపోయి భక్తుల జాబితాలోకి రావాలి. అలా వచ్చారో లేదో తెలియదు, కానీ ఇంకా కొన్ని లక్షణాలు మనం ఆలోచిద్దాం. అందులో కృతజ్ఞత లేనివారు, 2వ వచనం చివరిలో కృతజ్ఞత లేనివారు అనే మాట మనం బైబిల్లో చూసాం. కృతజ్ఞత లేనివారు అంటే కృతజ్ఞత పొందుకున్న మేలుని జ్ఞాపకం చేసుకొని తగిన మేలు చెయ్యకపోయినా పర్లేదు, కానీ మేలును గుర్తుపెట్టుకుంటే చాలు. సందర్భం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పలానా రోజు పలాని వాడు నాకు ఈ మేలు చేశారు అని అనిపించాలి. అంటే భక్తులకి భక్తిహీనులకు ఉన్న తేడా ఏంటంటే, భక్తిహీనులు నువ్వెంతన్నా చెయ్యి, ఆమె ఏం చేసిందిలే, ఆయన ఏం చేసాడులే, అందరూ చేస్తున్నారు, వాళ్ళతో పాటు వీళ్ళు కూడా చేశారు అంతే అన్నట్టుగా ఉంటారు. చాలామంది నా దగ్గరకు వచ్చి వాక్యం నేర్చుకొని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా కృతజ్ఞత లేని వారి జాబితాలో ఉన్నారంటే వాడు భక్తిహీనుల జాబితాలో ఉన్నారు. ఆయన ఏం చెప్పాడు మాకు, మేమేం నేర్చుకున్నాం, ఏమంటే ఉదయం షాప్ తీసిన దగ్గర నుంచి సాయంత్రం షాప్ మూసే వరకు నాతో ఉండి నాతో తిని నా దగ్గర వాక్యం నేర్చుకున్న వాళ్ళు సైతం ఏమన్నారు తెలుసా, ఆయన దగ్గర మేము ఏమి నేర్చుకోలేదు, ఆయన మాకు ఏమి చెప్పలేదు అనే మాట వాడారంటే మరి ఏ జాబితాలో ఉన్నట్టు? భక్తిహీనుల జాబితా. అదే నేర్చుకోండి. ఎలిమెంటరీ స్కూల్లో అది నేర్చుకుంటాం. రేపు ఇంజనీరు డాక్టర్ అయిన తర్వాత నాకు ఎలిమెంటరీ స్కూల్ మా టీచర్ ఏమీ నేర్పించలేదు అని అంటే కుదిరిద్దా? ఎవరు నేర్పించేది వాళ్ళు నేర్పిస్తారు. అలాగే ప్రతి విషయంలో భక్తులైన వారు కనపరచాల్సిన విధానం, భక్తిని కనపరచాల్సిన విధానంలో కృతజ్ఞతలు, ఇది దేవుడికి కూడా ఇష్టమైన కార్యక్రమం. మనం దశలోనిక పత్రిక 5:16 చదువుతాం కదా. ఇప్పుడు 16-18 చూడండి ఒకసారి. దశలోనికులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. అంటే ప్రతి విషయంలో, అంటే నీ జీవితంలో ఎదుటి వారి వలన ఏ మేలు నువ్వు పొందుకున్నా, లేదు ఇంకా కొంచెం డెప్త్లోకి వెళితే కొంచెం భక్తి ఎక్కువైతే అవతల వాళ్ళ వల్ల కీడు పొందుకున్నా సరే, ఏమన్నాడు? ప్రతి విషయమందు యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి ఏం చేయమన్నాడు? కృతజ్ఞతాస్తుతులు. ప్రతి విషయం అంటే అందులో మేలు ఉంటుంది, కీడు ఉంటుంది. కీడు జరిగిన థ్యాంక్స్ అనాలి. ఆ స్థాయికి ఎదగాలంటే మనం చాలా కష్టమేమో. మేలు జరిగితేనే కనీసం థ్యాంక్స్ చెప్పే ఠికానా లేదు. ఏం చేశారులే, వాళ్ళు ఏం చేశారులే, వీళ్ళు ఏం చేశారులే. కనీసం వాక్యంలోనికి నడిపించినందుకు కూడా కృతజ్ఞతలు చెల్లించడం. ఏదన్నా పెట్టినా
ఇక దేవుడి విషయంలో కాసేపు పక్కన పెడితే ఎదుటి ఉన్న మనుషుల విషయంలో కూడా కృతజ్ఞత లేకపోతే అసలు భక్తులు అనొచ్చారండి. అందుకే అంత్య దినాల్లో అపాయకరమైన కాలం ఏంటంటే మనుషులు భక్తులుగా కనపడుతున్న అపాయకారులని అంటాం. మనుషులు స్వార్థప్రియులు. ఎంత స్వార్థం అంటే పక్కోడు నాశనం అయినా పర్లేదు, నేను బాగుంటే చాలు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి కదా, అందరూ నాశనం అవ్వాలి, నేను ఒక్కడే బాగుండాలి. ఇది భక్తిహీన జాబితాలో ఉన్న స్వార్థపరుల లక్షణం. ఇక్కడికి వచ్చేసరికి కృతజ్ఞత లేదు అని అంటే అవతలోడు ఇన్ని మేలు చేసినా కృతజ్ఞత తిరిగి చెల్లించలేకపోతున్నారంటే వీళ్ళు భక్తుల జాబితాలో లేదు. దేవుడి వాక్యం మనకి ఏమని తెలియజేస్తుందంటే కొలసీ పత్రిక దశలోనికలో చదివాం కదా, ఇది దేవుని దృష్టికి దేవుని విషయంలో యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం, దేవునికి ఉద్దేశం, దేవుని ఆలోచన ఏమని, ప్రతి విషయంలో ప్రతి భక్తుడు ఎదుటి వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవునికి చెల్లించాలి. నేను దేవునికి చెల్లిస్తున్నాను అనేది మీరు ఇండివిజువల్ కాబట్టి ఎక్కడో ఇంట్లో ప్రార్థన చేస్తూ దేవునికి థ్యాంక్స్ చెప్తున్నారని అనుకోవచ్చు, అది కనిపించేది కాకపోవచ్చు. కానీ మిగతా సహోదరుల విషయంలో మనం ఎవరికి థ్యాంక్స్ చెప్పట్లేదంటే మనం భక్తుల జాబితాలో లేవని అర్థం. లేకపోతే చిన్న చిన్న వాటికి కూడా బాగా చదువుకున్న వాళ్ళు కానీ లోకంలో ఉన్నవాళ్ళు చిన్న పెన్ ఇచ్చారనుకోండి, బ్యాంకులో ఏదో అకౌంట్ బుక్ రాసుకోవడానికి, విత్డ్రాయల్ ఫామ్ రాసుకోవడానికి, ఆ పెన్ ఇచ్చి మళ్ళీ తిరిగి ఇచ్చేటప్పుడు థ్యాంక్స్ అండి అంటాడు. ఆ మాత్రం భక్తులకు లేదా? లోకంలో ఉన్నవాడికి ఉన్న ఆ జ్ఞానం భక్తుల్లో లేదంటే వీడు భక్తులు ఎలా అవుతారు? అందుకే కొలసీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, మరియు మాట చేత కానీ, అంటే కృతజ్ఞతలు ఎలా చెల్లించాలంటే మాట ద్వారా చెల్లించవచ్చు, క్రియ ద్వారా అంటే పని ద్వారా చెల్లించవచ్చు. మీరు ఏదైనా చేయలేండి అంటే మాట్లాడినా పని చేసినా ప్రభు అయిన యేసుక్రీస్తునందు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట, సమస్తమును దేవునికి యేసుక్రీస్తు పేరిట చెల్లించాలి. ఈరోజు చాలామంది ప్రార్థనలు పెడుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పేరు పెట్టుకున్న వాళ్ళు, పేరు గాంచిన వాళ్ళు, బోధకులు తండ్రి యేసయ్యని ప్రార్థన చేసి ప్రారంభిస్తున్నారు, మళ్ళీ యేసునామములు అడుగుతున్నాను అంటున్నారు. నిన్న ఒక ఆయన అయితే పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు అంటున్నాడు. పెద్ద పాపులరు దైవజనుడు గుంటూరులో. నిన్న ఒక అన్నప్రాసనకి వెళ్ళాం, తేజ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కుమారుడు పుడితే అక్కడ పెద్ద దైవజనుడు ఆయన పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు అంటే నా మైండ్ బ్లాక్ అయిపోయింది. అది పేరు ఉంది, చాలామంది పిలుస్తారు ఆయన్ని, అంటే హ్యాండ్సమ్గా ఉంటాడు పాస్టర్ గారు. అందుకని ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఒక కళ్యాణ మండపం, ఇది ఒక ఫంక్షన్ హాలు రెంట్కి తీసుకొని సంఘాన్ని నడిపిస్తున్నాడు ఒక పాస్టర్ గారు. నేను తెనాల్లో మనం నడుపుతున్న సంఘానికి నెలకు 6,000 కడుతున్నాం కరెంటు బిల్లు కాక, దానికే బెంబేలు ఎత్తిపోతున్నాం. ఆయన ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని సంఘాన్ని నడిపిస్తున్నాడు. దాని రెంట్ ఎంత అంటే నెలకి 35,000. అంతేనా? 35,000 మాత్రమే. కరెంటు బిల్లు మళ్ళీ 5,000. మళ్ళీ ఎట్లా కడుతున్నారు ఏంటంటే, మళ్ళీ ఇలాంటి ఫంక్షన్ మధ్యలో జరిగితే అన్నప్రాసన కానీ ఇంకేదైనా కార్యక్రమాలు జరిగితే ఒక 45,000 ఎక్కువ వచ్చింది. ఎందుకంటే మొత్తం ఏసీ, అన్నీ ఏసీలు ఉన్నాయి. మరి ఫంక్షన్ హాల్ రెంట్గా తీసుకొని ఇన్ని చేస్తున్నాడంటే ఒకళ్ళిద్దరు సాక్ష్యం చెప్పారు నిన్న. ఏది అన్నప్రాసన కార్యక్రమం అయిన తర్వాత ఒకళ్ళిద్దరు సాక్ష్యం చెప్పారు. ఆ సాక్ష్యం ఏంటంటే అయ్యగారికి స్వస్థత వరాలు ఉన్నాయి, దానివల్ల అంత రెంట కట్టగలుగుతున్నాడని నాకు అర్థమైంది. స్వస్థత వరాలు ఉంటే అయ్యగారు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా జరిగింది కాబట్టి ఎంత డబ్బు అయినా ఇస్తారు. జరగకపోతే ఎవరు, మనకు జరగట్లేదు కాబట్టి ఇవ్వట్లేదు, అంతే కదా. జరిగితే డాక్టర్ బదులు ఇక్కడ ఇస్తాం అంతే. అక్కడ అన్ని డబ్బులు వస్తున్నాయి. మరి 35,000 రెంట్ కట్టి, 5,000 కరెంటు బిల్లు కట్టి, ఇంకేదైనా ఫంక్షన్ జరిగితే ఎక్స్ట్రా కట్టి, మరి అయ్యగారికి ఏం మిగులుతుందంటే అంటే 50 పైనే వస్తుందన్నమాట ఆదాయం. ఇది నెలకి 50,000 లేదా 1,00,000 వస్తుందో తెలియదు.
అలాంటి గొప్ప పాస్టర్ గారు మరి వాక్యం విషయంలో ఏమీ లేదు. కేవలం మీరు ఆశీర్వదించబడాలి, మీరు దీవించబడాలి. అక్కడ జరుగుతున్న కార్యక్రమం అన్నప్రాసన అయితే ఆశీర్వాదాల గురించి మాట్లాడుతున్నాడు. ఒక అరగంట పైన 1 గంట మాట్లాడాడు. ఎవరి ద్వారా ఎవరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనే విషయం కొత్త నిబంధనలో క్లియర్గా ఉన్న దాన్ని పట్టించుకోవట్లా. కొన్ని ఫ్యాన్లు ఆపండి, లైట్లు. ప్రతి విషయంలో దేవుని చిత్తం అంటది. నువ్వు మాట్లాడినా క్రియ చేసిన, అంటే నీ మాటలో ఏం కనపడాలి అవతల వ్యక్తికి? థ్యాంక్స్, అంటే నేను చేసిన దానికి లోబడి నాకు థ్యాంక్స్ చెప్తున్నాడు అనే ఫీలింగ్ కలగాలి. ఎంత చేసినా వీళ్ళలో గర్వం తగ్గలేదే, వీళ్ళు అహంకారం తగ్గలేదే, కనీసం ఇంత చేశారనే కృతజ్ఞత భావం కూడా మాటలో కనపడట్లేదే అనిపించకూడదు ఎదుటోడి. నువ్వు అది చేయకపోతే ఆ రోజు నా పరిస్థితి ఏమయ్యేదో, నువ్వు ఆ రోజు నన్ను ఆదుకోకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో, ఈ ఫీలింగ్ లేదు. ఇచ్చేవలే ఏముంది, అందరూ ఇట్లా. నువ్వు కాకపోతే కొంతమంది అడుగుతారు, డబ్బులు కావాలి ఇస్తావా, లేవంటే చెప్పు, ఇంకోళ్ళని అడిగేస్తారు. అంటే ఇచ్చేయి, లేకపోతే లేదు అని అర్థం. కృతజ్ఞతా భావం ఉన్నవాళ్ళు అలా అడగరు కదా. మాట ద్వారా కానీ క్రియ చేత, అంటే మన పనుల ద్వారా కూడా కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేయొచ్చా? క్రియల ద్వారా ఎలా వ్యక్తం చేయాలి చెప్పండి? క్రియ ద్వారా కృతజ్ఞతా భావాన్ని ఎలా వ్యక్తం చేయాలి? తిరిగి వాళ్ళకి మేలు చేయటం ద్వారా వ్యక్తం చేయొచ్చు. వాళ్ళు చేసిన దానికి నేను నీకు ఎప్పటికీ విధేయుడిని. అప్పుడప్పుడు అంటావు, ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేను అంటాడు. అంటే నిజంగా తీర్చుకోలేని అర్థం. నువ్వు చేసిన దానికి ఎన్ని జన్మలు ఎత్తినా, అసలు ఈ జన్మే నువ్వు తీర్చలేవు. ఎన్ని జన్మలు ఎత్తినా నీ రుణం తీర్చుకోలేనని చెప్తూ ఉంటారు, ఊరికి డైలాగ్. అది హృదయపూర్వకంగా రావాలన్నమాట. ఆ భావం నీ క్రియల ద్వారా వ్యక్తం అవ్వాలి. అప్పుడు నువ్వు భక్తుడు. ఈ ఫీలింగే లేకుండా ఎంత సహాయం చేసినా తుడి చేసుకున్నట్టుగా, తిన్న తరిగిపోయి బయట వదిలేసినట్టుగా, ఎంత సహాయం చేసినా, ఎవరి నుంచి సహాయం పొందుకున్నా ఈ భావం మనలో వ్యక్తం కావట్లేదు అనుకుంటే ఖచ్చితంగా మనం భక్తిహీన జాబితాలోనే ఉన్నాం. ఎఫ్ఎస్సి పత్రికలో కూడా అదే ఉంది. 5వ అధ్యాయము ఎఫ్ఎస్సి పత్రిక 5:17 చూడండి ఒకసారి. ఇందు నిమిత్తము 20 మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు, దేవునికేమో థ్యాంక్స్ చెప్పాలంట, సహోదరుల మధ్య క్రీస్తునందలి భయంతో ఒకరికొకడు లోబడి ఉండాలి. నీకంటే నాకు వాక్యం ఎక్కువ వచ్చు కాబట్టి నేను నీకు లోబడాల్సిన అవసరం లేదు. నీకంటే నేను పరిచయం ఎక్కువ చేస్తున్నాను కాబట్టి నేను లోబడాల్సిన అవసరం లేదు. నేను కానుక ఎక్కువ ఇస్తాను కాబట్టి నేను లోబడాల్సిన అవసరం లేదు. నేను రెగ్యులర్గా వస్తాను కాబట్టి నేను లోబడాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఏదో ఒకటి ఎక్స్ట్రా చేసి దానివల్ల నాకే అందరూ లోబడాలి కానీ నేను ఎవరికి లోబడాల్సిన అవసరం లేదు అనే ఫీలింగ్ ఉందనుకోండి, మన భక్తుల జాబితాలో లేవు. క్రీస్తు యేసునందరి భయంతో ఆయనకు ఉన్న అధికారం ఏంటంటే లోబడితే రక్షిస్తాడు, తిరగబడితే నరకానికి పంపుతాడు. రేపు తీర్పు దినాన మనల్ని నరకానికి పంపించేది ఎవరు? యేసుక్రీస్తు. మీరు ఎక్కడి వారో నేను ఎరుగను అన్నాడు అనుకోండి, ఖచ్చితంగా మనల్ని నరకానికి పంపిస్తాడు. కాబట్టి నరకానికి పంపిస్తాడనే భయం ఖచ్చితంగా మనలో ఉంటే ఏం చేయాలి? ఒకరికొకడు లోపడాలి. దానికంటే ముందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదండి. చిన్నది చేయని, పెద్దది చేయని, నలుగురు ఉండని, ఒక్కళ్ళు ఉండని, ఇది ఇచ్చినందుకు థ్యాంక్స్ అయ్యా, ఈ పని ఇచ్చినందుకు థ్యాంక్స్ అయ్యా, ఈ కార్యక్రమం జరిగించినందుకు థ్యాంక్స్ అయ్యా, జరిగించకపోయినందుకు థ్యాంక్స్ అయ్యా, ఈ నష్టం ఇచ్చినందుకు థ్యాంక్స్ అయ్యా అన్నారు. మనం ఏదైనా మేలు జరిగితేనే కృతజ్ఞత కొడిగి పెడతాం తప్ప కీడు జరిగితే చెప్పండి, కీడు జరిగితే పెడతామా? ఏంటో దేవుడు నా మీద దయ లేకుండా పోయి దేవునికి నాకేందో నా మొహం అయిపోయి చూడట్లేదు దేవుడు, నాకు అన్ని నష్టాలే జరుగుతున్నాయి అంట.
మేలు జరిగినా కీడు జరిగినా థ్యాంక్స్ చెప్పేవాడే నిజమైన భక్తులు. అలాంటి భక్తులు చెప్తారు. యోబు గారు కనపడతారు మనకు కదా. యెహోవా ఇచ్చారు, ఆ 10 మంది పిల్లలు ఒకే రోజు చనిపోయినా, ఆస్తి మొత్తం కొల్లగొట్టుకుపోయినా, ఆయన పశు సంపద అంతా నాశనం అయినా, ఏమీ లేకుండా దిగంబరిగా మిగిలిన ఆయన ఏమన్నాడు? యెహోవా ఇచ్చాను, యెహోవా నామమునికే మహిమ కలుగును గాక. అది దేవుడి మీద ఉన్న భక్తి. అంటే ఏది ఉన్నా ఏది లేకపోయినా ఎప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్తూ సహోదరులతో కలిసి ఉంటే ఒకరికంటే ఒకరు యోగ్యులకు లోబడి ఉండే తత్వం ఉన్న వాళ్ళే భక్తుల జాబితాలో ఉంటారు. ఇన్ని విషయాలు సర్దుకుంటేనే మనం పరలోకం వెళ్తామండి. ఇవన్నీ మనం ఆలోచించడానికి కారణం ఏంటంటే, భక్తుడు అనగానే ఏదో ప్రార్థనకు వచ్చి బైబిల్ పట్టుకొని పాట పాడి కాలుకేసి వెళ్ళిపోతే భక్తులు అవరు. అది నామకార్థ భక్తుడు. భక్తుడు అనగానే ఉండకూడని అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఉండకూడదు, తీసేసుకోవాలి. చేయాల్సిన కార్యక్రమాలు చేయాలి. ఆ చేస్తూ ఉన్నప్పుడు సమస్యలు వస్తాయి. చేస్తూ ఉన్నప్పుడు సమస్యలు వస్తే ఆ సమస్యలను ఎదుర్కొన్నవాడే అనుభవ జ్ఞానముతో ఉన్న భక్తుడు, అనుభవ జ్ఞానము కలిగిన భక్తుడు. యేసుక్రీస్తు వారు తనకున్న అనుభవ జ్ఞానము చేత మనలను విమోచించాడని ఉంటుంది బైబిల్లో. యెషయా గ్రంథం తనకున్న అనుభవ జ్ఞానం చేత మనల్ని రక్షించాడండి. కాబట్టి అనుభవించి ఆ జ్ఞానాన్ని మనం కనపరచాలి. కాబట్టి భక్తుల జాబితాలో ఉన్నవారు ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు చెల్లించాలి, కృతజ్ఞత పూర్వకంగా క్రియ చేయాలి. కొంతమందికి అసలు ఈ మాటే రాదు. నాలో ఆ ఫీలింగ్ ఉంది కానండి, నాకు చెప్పటం రాదంటాడు. చెప్పటం రాకపోవటం ఏంటి? తెలుగు రాకపోతే ఇంగ్లీష్ రాకపోతే కనీసం ఆ ఫీలింగ్తోనన్నా ఇదిగో ఈ చేతులు కావు కాళ్ళు అనుకో అంటాం కదా అప్పుడప్పుడు. అంటే నీ పాదాభిషేకం చేస్తున్నాను, నీ కాళ్ళు పట్టుకుంటాను అంటే లోబడ్డానని అర్థం. నువ్వు చేసిన దానికి ఇదిగో నేను నీకు లోబడ్డాను అనే ఫీలింగ్తో చేతులు అలా పట్టుకున్నా చాలు, అర్థమైపోతుంది. కొన్ని మాటలతో మనం వ్యక్తపరచలేము. అలా క్రియ ద్వారా కూడా డైలాగు లేకుండా యాక్షన్ చేస్తే ఇది ఏ సందర్భం అంటే చెప్పేస్తారు మీరు కదా, చెప్తారా లేదా? మోగ సైగులు చేయటం ద్వారా మనం క్రియను, కృతజ్ఞత భావాన్ని ఆ క్రియ ద్వారా కూడా కనపరచచ్చు. కానీ కొంతమంది అసలు ఏ విషయంలో స్పందన లేకుండా ఉంటారు. మరి భక్తులుగా ఉందాం అనుకుంటారో, భక్తిహీన జాబితాలో ఉందాం అనుకుంటారో తెలియదు. ఆ మాటలో కూడా ఆ భావం పలకదు. ఎఫ్ఎస్సి 5:4 చూడండి ఒకసారి. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. భక్తుల నోట్లో నుంచి ఏ మాట రావాలంటున్నాడు? కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను, కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. అంటే నోట్లో నుంచి ఏమి రావాలంట? థ్యాంక్స్ తప్ప బూతులు రాకూడదు. భక్తుల నోట్లో నుంచి పోకిరి మాటలంటే పిచ్చి మాటలు అంటున్నాడు దేవుడు. పోకిరి మాటలు అంటే పిచ్చి మాటలు. సినిమా డైలాగులు చెప్తారు కదా, అవి పోకిరి మాటలు. అవి పనికొచ్చేవి కాదు. భక్తుల నోట్లో నుంచి ఆ మాటలు ఎదుటి వాడిని కించపరిచే విధంగా మాట్లాడటం కూడా మంచిది కాదు. ఎదుటివాడు తక్కువే చేయని థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపాలి. కానీ మీరంటే ఎవరు? భక్తులు. ఇంకా మీ నోట్లో నుంచి బూతులు అసలు రాకూడదు, పోకిరి మాటలు రాకూడదు, సరసోక్తులు అంటే చతుర్లు. మన చంద్రం దగ్గర చాలా ఎక్కువ ఉంటాయి చతుర్లు. సీరియస్ మ్యాటర్ కూడా చతురుగానే తీసుకుంటాడు. వాస్తవం అది. అసలు భక్తులు ఇది ఉండకూడదు. ప్రతిదానికి చతురు. రేపు నరకంలో చతుర్లు పనికిరావు కదా. ఆ బ్రహ్మానంద డైలాగులు చూసి ఎక్సెక్కాలు పోతున్నావు ఏంట్రా, ఇవన్నీ అక్కడ పనికిరావు. ఇక్కడ ఇవి కంట్రోల్ చేసుకుంటేనే అక్కడ ఉంటావు. పరలోకంలో చిత్రాడతావా? ఆడేవాడిని అక్కడికి రానిడు కదా. అంటే మనకి ఇది ట్రైనింగ్ పీరియడ్. భూలోకం అనేది పరలోకంలో ఎలా బ్రతకాలో నేర్చుకునే ట్రైనింగ్ క్లాసులు ఇక్కడ జరుగుతుంది. ఇక్కడే కంట్రోల్ తప్పామనుకోండి అక్కడ దాకా వెళ్ళాం. అందుకని ఇక్కడే అన్నీ నేర్చుకొని తర్ఫీదు పొంది పరిపూర్ణులుగా అయితేనే అక్కడికి పంపిస్తాడు దేవుడు. ఇక్కడే ఫెయిల్ అయ్యామనుకోండి, పాస్ ఫెయిల్ నిర్ణయించి పేపర్ దిద్దేది ఎవరు? ప్రభు. ఆయన పేపర్ దిద్దాడు. ఎవరికి ఎవడు? నువ్వేదో మొరపెట్టుకున్నంత మాత్రం నీ పేపర్లో మార్కులు ఎక్స్ట్రా కలపడం.
నీ పేపర్ ఖచ్చితంగా నువ్వు చేసిన క్రియల వలన, నువ్వు మాట్లాడిన మాటల వల్ల దిద్దేస్తాడు. అందులో వాక్యానుసారంగా లేకుండా భక్తిహీనుల జాబితాలో ఉండే విధంగా ప్రవర్తించామనుకోండి, ఇంటూ పెట్టేస్తాడు, నరకానికి పంపిస్తాడు. కాబట్టి భక్తుల నోట్లో నుంచి ఎప్పుడు కృతజ్ఞతావచనమే రావాలి తప్ప బూతులైనా, సరసోక్తులైనా, పోకిరి మాటలైనా ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు, ఇది మీకు తగదు, మీకు వద్దు, తీసేసుకోండి అంటాడు. అంటే భక్తుల నోట్లో నుంచి ఇంకా ఏ మాటలు రాకూడదు. మనం వాదన పెంచుకోవటం వలన మాటలు ఎక్కువైపోతాయి. ప్రార్థనలో కూడా విస్తరించి మాట్లాడొద్దు అన్నాడు. నీ ప్రార్థన కొద్దిగా ఉండాలి. విస్తరించి మాట్లాడటం వలన, ప్రార్థన చేయటం వలన నా మనవి వినపడినని అన్ని జనులు అనుకుంటారు. అంటే దేవుడితో మాట్లాడేటప్పుడు కూడా కొద్దిగా ఉండాలి. మాటలు కొంచెం లెంత్ ఎక్కువైంది అనుకోండి, ఏమైంది, ఏదో ఒక పొరపాటు అందులో దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి మాటలు కొద్దిగా ఉండాలి. విషయాన్ని దేవుడికి అర్థమయ్యేటట్టు 2 మాటలు చెప్పేస్తే సరిపోదు. ప్రభా నీకు తెలుసుగా, ప్రభా నీకు తెలుసు, నాకు అన్నీ తెలుసు, నీ సొంత చెప్పురా అంటాడు కదా. అసలు ప్రభువుకి ఏమి తెలియనట్టు, ప్రభా నువ్వు అలా చెప్పావుగా ప్రభా, ఆ రోజు ఇలా చెప్పావుగా ప్రభా భక్తుడితో ఆ రోజు, ఆ సంగతి నాకు తెలుసురా, నీ సంగతి ఏదో వాగముందు అంటాడు. అర్థమైందా? దేవుడికి మనం అన్ని క్లారిటీగా చెప్పాల్సిన అవసరం లేదు. మనకి పరిశుద్ధాత్మ ఉన్నాడు. లోపల ఉన్న పరిశుద్ధాత్మ ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో తానే మనపక్షంగా దేవునికి విజ్ఞాపన చేస్తాడు. కాబట్టి మనం దేవునికి డీటెయిల్డ్గా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ప్రతి వాళ్ళ పేరు ఏకరు పెట్టేసి ప్రార్థన చేస్తాడు. ఒక అరగంట టైం తీసుకుంటారు చాలామంది సేవకులు. ఎందుకంటే ఆ పేరు చెప్తే తప్ప వాళ్ళకి ఈయన మీద ప్రేమ కలగదు. అలా కలిగితే తప్ప వాళ్ళ నుంచి ఈయనకి కానుక రాదు. కాబట్టి పేరుని ఎందుకు చేస్తాడు? వాడు దౌర్భాగ్యుడైనా. నేను అడుగుతాను, నువ్వు బాప్తిజం పొందావా లేదని. పొందలేదంటే మరి బాప్తిజం పొందనప్పుడు నీ ప్రార్థన చేస్తే నీకు స్వస్థత కలిగితే ఏమెత్తావు దేవుడికి? మళ్ళీ లోకంలో పడి తిరుగుతావు. అంతకానికి స్వస్థత ఎందుకంటే తిట్టుకుంటే వెళ్ళిపోతాడు. ఈ పాస్టర్ గారు ఏందిరా, అందరికి ప్రార్థన చేసేవాడు పలానా పాస్టర్ గారు, ఈయనేమో బాప్తిజం పొందావా లేదని అడిగి మరీ ప్రార్థన చేయట్లేదని తిట్టుకుంటారు. ఇప్పుడు బాప్తిజం పొందలా, నువ్వు నీ గురించి ప్రార్థన చేస్తా, వాళ్ళు అసలు ముందు నా దగ్గరికే రాలేదు, వాళ్ళ గురించి నువ్వు నీ రికమెండేషన్ ఏందిరా అని దేవుడు నన్నంటే అంటాడా? స్కూల్లో చేరకుండా అడిగి పాఠాలు చెప్పాయి ఎట్టగట్ట, మా వాడు బాగా ముద్దోడైపోయాడు, పాఠాలు ముందు స్కూల్కి తీసుకురారా, స్కూల్కి తీసుకొస్తే కదా నేర్పిస్తాను, ఇంట్లో పెట్టి పాఠాలు నేర్పించట్టా అంటాడు టీచరే. మరి దేవుడు ఏమంటాడు? నా దగ్గరకు రాలేదు, నన్ను నమ్మలేదు, నా స్కూల్లో చేరలేదు. స్కూల్ అంటే సంఘంలో చేరకుండా వాళ్ళ గురించి రికమెండేషన్ ఏంటి అని అడగడా? కానీ అందరూ పేరుని ఎందుకు చేస్తారంటే వాడు మెచ్చుకోవాలి, ప్రజలు మెచ్చుకోవాలి. దేవుడు తిట్టినా పర్లేదు కానీ ప్రజలు మెచ్చుకోవాలి. అందుకని ఏది పడితే అది వాగేస్తూ ఉంటాడు. వాడి నుంచి ఈయనకి కృతజ్ఞతాభావం వచ్చింది, చందాలు కానుకలు వచ్చి పడతా ఉంటాయి. అందుకే దైవజనులు ఖచ్చితంగా దేవుని విషయంలో దేవుని సంతోషపెట్టేవారిగా ఉండాలి తప్ప ప్రజల్ని సంతోషపెట్టేవారిగా ఉండకూడదు. నా పాస్టర్ గారు అంటున్నాడు, అదే 35,000 రెంట్ కట్టే చర్చి పాస్టర్ గారు, మనుషులకి నిజాలు చెప్తే భక్తులు ఉండరండి, తక్కువ అయిపోతారు. భక్తులు పెరగాలంటే వాళ్ళకి ఇవే చెప్పాలి, స్వస్థతలో ఆశీర్వాదాలే చెప్పాలి అని చెప్తున్నాడు. నాకు నీతి పట్టాడు. ఏం చేస్తాం, సైలెంట్గా విని ఊరుకున్నాను. నేనేమో ఆ అన్నప్రాసన గురించి ఖచ్చితంగా 3 నిమిషాలు ఇస్తే 5 నిమిషాలు తీసుకున్నాను అంతే. 3 నిమిషాలు ఇచ్చాడు, 5 నిమిషాలు తీసుకొని ఆత్మకి శరీరానికి కావాల్సిన ఆహారం, ఆత్మకి శరీరానికి కావాల్సిన నీరు, వస్త్రం, అలాగే నివాసం, ఈ 4 విషయాలు 5 నిమిషాల్లో చెప్పేశాను. దానికి మెచ్చుకున్నాడు. కానీ అయిపోయినాక దాన్ని ఉద్దేశించి ఆయన అంటున్నాడు, భక్తులకి యథార్థం చెబితే నిజం చెబితే ఎక్కదండి, అందుకని ఆశీర్వాదాలు చెప్తే బాగా ఎక్కువ మంది వస్తారని చెప్తున్నాడు. ఓహో అనుకున్నాను. రైట్, మంచిది. రోమాపత్రిక టాపిక్ ఎటో వెళ్ళిపోతుంది. 1వ అధ్యాయము 21వ వచనం. మరియు వారు దేవునిని ఎరిగియు వారు దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదనల యందు వ్యక్తులు, అంటే థ్యాంక్స్ చెప్పలేని వారు కూడా దేవుడు అంటే ఏంటో తెలుసు వీళ్ళకి.
దేవుడేంటి, దేవుని మనసు ఏంటి, ఆయన ఏం కోరుకుంటున్నాడనే విషయాలు బాగుగా మామూలుగా ఎరగలేదంట. ఎలా ఎరిగారు? వారు బాగుగా ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కానీ తమ వాదన యందు వ్యక్తులైరి. అంటే దేవుడి లక్షణాలు ఏంటో తెలిసి, దేవుడికి ఎలా సంతోషపెట్టాలో తెలిసి కూడా ఆ విషయంలో దేవుడికి తేవలసిన మహిమ తేకపోగా వాదించి వ్యక్తులయ్యారంట. కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించాలి. ఇన్ని ఇచ్చాడు దేవుడు, మనం ఎంత రుణపడి ఉన్నాం దేవునికి ఎంత లోబడి ఉండాలి అని ఇలా చెప్పకుండా ఏం చెప్తారు? కనీసం దేవుడు ఇన్ని ఇచ్చినందుకు మీలో ఎవరైనా థ్యాంక్స్ చెప్తున్నారో, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారని వీళ్ళకి చెప్పకపోగా వాడు కూడా చెల్లించకుండా వాదిస్తారంట. దేవుడికి అన్నీ తెలుసండి, దేవుడికి ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి? దేవుడికి మన విషయాలన్నీ తెలుసు కదా, ప్రభా అది ఇచ్చావు థ్యాంక్స్, ఇది ఇచ్చావు థ్యాంక్స్ అని చెప్పాలా? చెబితేనే దేవునికి మహిమ. దేవుడు చేసిన ఆ కార్యాలన్నీ ప్రజల్లో తెలియచేయాలి, అప్పుడు దేవుడికి మహిమ. వీళ్ళ దేవుడు ఎంత గొప్పోడు, ఇన్ని కార్యాలు వీళ్ళ విషయంలో చేశాడు అంటే మనుషులందరికీ దేవుడు ఇన్ని చేస్తున్నప్పుడు ఎంత గొప్పోడు దేవుడు అని మనుషుల మనసుల్లో ఆ ఫీలింగ్ కలగటమే దేవుడికి మహిమ తేవాలి. ఒక వ్యక్తి గురించి బాగా పొగిడామనుకోండి, ఆ వ్యక్తి వైపు ఎలా చూస్తారు అందరూ? ఓహో గొప్పగా, అంత గొప్పోడా. అసలు పొగడకపోతే అది ఎవడో తెలియదు. పొగట్టం వల్ల ఏమవుతుందంటే, పొగట్టం అంటే లేని విషయాలు చెప్పమని చెప్పట్లా, ఆ యొక్క క్యారెక్టర్ గురించి మనం వివరించినప్పుడు ప్రజల్లో ఆ వ్యక్తి పట్ల ఒక ఆరాధనాభావం కలిగింది, ఆ వ్యక్తిని ఒక గొప్పోడుగా చూస్తారు. అలాగే దేవుడిని గొప్పోడుగా మనం సమాజానికి చూపించాలంటే దేవుడు చేసి కొన్ని చెప్తే చాలు. దేవుడి చేసి కొన్ని చెబితే దేవుడి పట్ల ప్రతి ఒక్కరికి గౌరవభావం ఉంటుంది, దేవుడికి తల వంచి నమస్కారం చేయాలనే ఫీలింగ్ కలిగింది. అది దేవునికి మహిమ తేవాలి. అందుకే మత్తయి సువార్తలో అన్నారు, మీ సత్క్రియల వలన దేవునికి 5:16 కదా, 5:16 మత్తయి సువార్తలో, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. అంటే మీ పనులు చూసి ఎందుకు వీళ్ళు ఇంత గొప్ప పనులు చేస్తున్నారు. కొంతమందిని చూడండి, సమాజంలో ఆకలైన వారికి ఆహారం పెడతారు, దప్పికైన వారికి దాహం ఇస్తారు, వస్త్రాలు ఇస్తారు. కుంటోళ్ళు గుట్టోళ్ళు అనాథలు రోడ్డు మీద ఉంటే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి స్నానం చేయించి వాళ్ళకి మంచి బట్టలు వేసి ఆహారం పెడతా ఉంటే ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అంటే ఏమంటారు? వీళ్ళు భక్తులండి, వాళ్ళ దేవుడు చెప్పాడు కాబట్టి వీళ్ళు మానవత్వాన్ని చాటుకుంటూ పేదవారికి సహాయం చేస్తున్నారని వాళ్ళు నమ్ముకున్న దేవుడినప్పుడు మహింపరుస్తారు. అంటే దేవుడు చెప్పకపోతే ఇది మనకి రాదు. కాబట్టి దేవుడు చెప్పాడు కాబట్టి మనం చేస్తున్నాం అనే ఫీలింగ్తో మనం ఏదైనా చేస్తున్నప్పుడు మనం మహిమ తెచ్చుకోకూడదు. ఈ క్రియ ద్వారా దేవుడికి మహిమ తేవాలి. అదే బాగా ఎరిగారు వాళ్ళు దేవుడిని, కానీ వాళ్ళు దేవునికి కనీసం కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించకుండా తమ వాదన యందు ఏమని వాదిస్తారు? దేవుడికి చెప్పాలా ఏంటి? దేవుడు హృదయాన్ని ఎరిగిన దేవుడికి మళ్ళీ దేవానికి థ్యాంక్స్ అని అందరికీ తెలిసేటట్టు చాటింపు వేసుకోవాలా ఏంటి? నిజమే కదా అనిపించింది మనం. కానీ దేవుడు ఏం చెప్పాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నాడు. చెల్లించమన్నప్పుడు చెల్లించడమే. నీకు తెలుసుగా దేవుడా, అందరి హృదయాలు ఎరిగిన దేవుడు, నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిందేమండి ఆమెనంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? అన్నీ నీకు తెలుసు, మా మాట మా నాలుకకు రాకమునిపే నీకు తెలుసు కాబట్టి నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రభా, నేను ఎన్ని థ్యాంక్స్ లోపల చెప్పుకుంటున్నానో నీకు తెలుసు ప్రభా అన్నావు అనుకో, ప్రజలకు అర్థం కాదు. వాడు కూడా రేపు అలాగే చెప్తే ఇంకా దేవుని గురించి ఎవరు గొప్పగా చెప్పేవాళ్ళు కనపడరు. అందుకే వాళ్ళు తమ వాదన యందు వ్యర్థులైపోయారు. తాము జ్ఞానులమని వారి అవివేక హృదయము అంధకారమయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైన. అంటే కృతజ్ఞతాస్తుతులు దేవుడికి చెల్లించని వారు లోకములో జ్ఞానులే. లోకములో మంచి జ్ఞానం కలిగిన వారు, మంచి వాక్శక్తి కలిగిన వారు, వాక్చాతుర్యం కలిగిన వారు, కానీ దేవుని లెక్కలో ఎలాంటి వారంట వారు? బుద్ధిహీనుడు. ఇది బుద్ధిహీనుడు భక్తిహీనుడు అని అర్థం.
లోకంలో జ్ఞాని దేవుడి లెక్కలో అదేంటి? లోకంలో పెద్ద పెద్ద చదువులుండి ప్రపంచంలో ఏ విషయం అడిగినా టకటగా చెప్పగలిగినోడు దేవుని వాక్య విషయంలో దేవుని పద్ధతిలో నడవలేదనుకోండి, దేవుడు ఏమంటాడు వాడిని? ఒరే బుద్ధిహీనుడా అంటున్నాడు. లోకంలో పవర్ఫుల్లే, లోకంలో ఏ జ్ఞానం అయినా టకటక చెప్పేయగలడు. వీళ్ళు కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పలేని వాళ్ళు, కృతజ్ఞతల స్తుతులు చెల్లించని వాళ్ళు, లోకం దృష్టిలో జ్ఞానులు. వాళ్ళు కూడా వాళ్ళ గురించి ఏం చెప్పుకుంటారో, మేము జ్ఞానులు అని చెప్పుకొని దేవుని లెక్కలో బుద్ధిహీనులు అయిన వారి అవివేక హృదయం అంధకారం అయిపోయింది. ఆ హృదయంలో చీకటి అయిపోయినాడు. లోకపు జ్ఞానం హృదయం నిందా ఉంది, దేవుని జ్ఞానం విషయంలో లోకం హృదయంలో అంతా చీకటే ఉంది. తేడా అర్థం అవ్వాలి మీకు. లోకంలో గొప్పవాళ్ళే, లోకంలో చదువుకున్న వాళ్ళే, లోకంలో జ్ఞానవంతులే, కానీ దేవుని విషయంలో మాత్రం వాళ్ళు బుద్ధిహీనులు. వీళ్ళు భక్తుల జాబితాలో ఉన్నట్టుగా కనపడుతూ దేవుని విషయంలోనే వాదోపవాదాలు చేసి వాళ్ళ బుద్ధిహీనతలు కనపరుచుకుంటారు. ఇలాంటి జాబితాలో మనం ఉంటే వెంటనే భక్తుల జాబితాలకు మారిపోవాలి. అదైనా మరొక సందర్భం చూద్దాం. లూకాసు వార్త. దేవుడు అందరినీ సమానంగా చూస్తున్నప్పుడు వాళ్ళకి అందుకే అర్థం కావట్లేదు. ఇందాక ఇప్పుడు చదివిన రోమపత్రిక 1వ అధ్యాయంలోని విషయాన్ని ఒకసారి మననం చేసుకుందాం. ఇది చదివి 6:35, లూకాసు వార్త 6:35లో, మీరైతే అంటే భక్తుల గురించి, ఎట్టి వాటిని గూర్చి అయినను ఎట్టి వారిని గూర్చి అయినను మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయండి, అప్పీయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును. మీరు సర్వోన్నతుని కుమారులై ఉంటారు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడలను ఉపకారి అయినాడు. దేవుడు అందరికీ ఉపకారి. ఆయనకి థ్యాంక్స్ చెప్పని వాళ్ళకి ఉపకారి, చెప్పిన వాళ్ళకి కూడా ఉపకారం. చెప్పని వాళ్ళకి కూడా ఉపకారం చేస్తున్నాడు కాబట్టి వాళ్ళకేమనిపించింది? మేము జ్ఞానం, అందుకే మాకు దేవుడు ఇవన్నీ చేస్తున్నాడు. దేవుడికి మేమేమీ చేయలేదు అనుకోండి, మాకు ఇవన్నీ చేయడు. దేవుడేమో కృతజ్ఞత లేకపోయినా నేను చేస్తున్నాను అంటున్నాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేము దేవుడికి మంచి చేస్తున్నాం, దేవుడి గురించి ప్రకటన చేస్తున్నాం, ఇంత చేస్తున్నాం కాబట్టి మాకు దేవుడు ఇవన్నీ చేస్తున్నాడని వాళ్ళు అనుకుంటున్నారు. మరి నువ్వు చేసినా చేయకపోయినా నేను అందరికీ సమానంగా చేస్తానని అంటున్నాడు. భక్తులు కూడా అలాగే ఉండమంటున్నాడు. నిజమైన భక్తులు ఎలా ఉండమంటున్నాడు? అవతలోడు మేలు చేసినా కీడు చేసినా, ఏది చేసినా ఎలా ఉండమన్నాడు? ప్రేమించమన్నాడు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం కూడా అందరినీ ప్రేమించాలి. ఆ ప్రేమ అవతలోడికి అలసవచ్చు. అవతలోడు దాన్ని నిర్లక్ష్యంగా తీసుకొని మనల్ని దూషణ మాటలు అనొచ్చు, అయినా సరే ప్రేమించాలి. మేలు చేయటం విసుకక ఉండమన్నాడు. అంటే విసుకుకోవద్దు. మేలు నేను ఇన్ని చేశాను, ఒక్కటి కూడా నాకు మేలు చేయట్లేదని విసిగిపోతాం. ఎన్ని చేయాలని అన్నీ చేయాలి. అలాంటి సహనం, ఓర్పు మనకు లేదనుకోండి, ప్రభా నాకు ఇంత సహనం లేదు, ఓర్పు లేదు, ఇవ్వయ్యని అడగాలి. అన్ని సమృద్ధిగా ఇస్తాడు ఆయన. ఆస్తులు మాత్రమే కాదు, ఇలాంటి ఆత్మ సంబంధమైన ఈ నిగ్రహ శక్తిని కూడా దేవుడు తన ఆత్మ సహాయంతో ఇస్తాడు. అర్థమైందా? కాబట్టి మనం దేవుడు ఎలాగైతే అందరికీ ఉపకారిగా ఉన్నాడో, భక్తులైన వారు కూడా అందరికీ ఉపకారం చేయాలి. అవతల వాడు థ్యాంక్స్ చెప్పకపోయినా మనం మాత్రం వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి, ఉపకారం చేస్తూనే ఉండాలి. వాళ్ళు ఉపకారం చేసినా ఏం చేసేవాళ్ళే నాకు అని అంటారు. ఎందుకంటే దేవుడినే వాళ్ళు ఏమన్నారు? ఆ దేవుణ్ణి ఎరిగి వారు, రోమా 1:21 చదివారు కదా, దేవునిగా మహింపరచలేదు, తమ వాదనని యందు వ్యర్థులైపోయారు. కనీసం దేవుడికి కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించలేని దౌర్భాగ్య స్థితిలో వాళ్ళు ఉన్నారు. పేరుకేమో భక్తులు. కనీసం మీకు అలవాటు ఉందో లేదో కానీ భోజనం చేసేటప్పుడైనా ప్రార్థన చేసుకొని ఈ పదార్థం నాకు ఇచ్చినందుకు, ఈ ఆహారం నా నోట్లోకి పోతున్నందుకు థ్యాంక్స్ అయ్యని ఎంతమంది ప్రార్థన చేసుకొని తింటారు? మర్చిపోయిన సందర్భాలు ఎక్కువ, మర్చిపోకుండా చేసుకున్న సందర్భాలు ఎక్కువ. మర్చిపోయిన సందర్భాలు ఎక్కువ. అంటే ఈ మనస్తత్వం మనకు లేదు అని అంటే అర్థం ఏంటంటే, మీరు దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయారు, ఆదివారం మాత్రమే కాసేపు గుర్తు చేసుకుంటారని అర్థం.
ప్రతి మెతుకు మంచినీళ్ళు తాగినా, టీ తాగినా, ఏదన్నా చేయండి, కనీసం దేవునికి ఏం చేయాలి? థ్యాంక్స్, కృతజ్ఞత. అందులో దోషం ఉంటే కూడా పదార్థం పవిత్రపరచబడిద్దాడు. పదార్థంలో ఏమన్నా దోషం ఉంటే, దోషం అంటే మలినాలని కాదు, నీకు పాపం ఏదన్నా అంటుకునే అవకాశం ఆ పదార్థాల వల్ల అసలు లేదు. బయట నుంచి లోపలికి వెళ్ళే పదార్థాల వల్ల నీకు ఎలాంటి పాపం రాదు. లోపల నుంచి వస్తాయి చూసారా డైలాగులు, ఆ డైలాగులు కాక లోపల నుంచి వచ్చే ఆలోచనలకు క్రియరూపంలో శరీరం సహకరించి చూసారా, వాటి వల్ల మనకి పాపం అంటుకుంటారు తప్ప బయట నుంచి ఏ పదార్థం ప్రార్థన చేసుకొని తిన్నా మనకి ఏ పాపం రాదు. అందుకే భక్తిహీనుల గురించి ఒక మాట దేవుడు రాయిస్తూ కీర్తన గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనం. కీర్తన గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనం. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు, దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు అంటే ప్రార్థన చేయకుండా దేవుడికి ఆహారం తినేవాళ్ళ గురించి చెప్తున్నారు. ఎన్నిసార్లు మింగ్యం, ఆహారం తిన్నట్లు అన్న చక్కగా ఏమన్నాడు, ఇంకా నయం భక్షించినట్లు అన్న, కక్కుర్తిగా తింటారు కొంతమంది, ఆహారం దొరికింది అన్నట్టు. భక్షించడం అంటే అది జంతు జాతికి సంబంధించింది. ఎగబడి పీక్కొని తింటాడు. కుక్కకి మాంసం మొక్క వేసాం అనుకోండి, ఎక్కడ తింటుంది, ఇటు చీల్చిద్ది అది పడతా ఉంటుంది, మళ్ళీ తెచ్చుకుంటుంది. అది భక్షించడం, ఎగబడి తింటాం. ఇక్కడ ఏమన్నా మింగునట్లంటే గుటకా మింగుతావు తప్ప ఈ ఆహారం ఇచ్చిన దేవునికి థ్యాంక్స్ చెప్తామనే ఇంగిత జ్ఞానం కూడా లేదంటే నువ్వు భక్తుల జాబితాలు ఎలా ఉంటావు? ఈరోజు 5,000 లోపలకు పోతుంటే దేవుని దయ అంతే. వెళ్లకుండా చనిపోయిన వాళ్ళు, నిన్న ఉదయం రాంబాబు అని ఒక అతను మైకి పెడతాడు, అతను చనిపోయాడు ఉప్పలపాడు. రాత్రి మధ్యరాత్రి కొన్నేళ్ళుగా చనిపోయాడు. అంటే వాళ్ళకి భూమి మీద ఏమైంది? ఆహారం లేదు. మరి ఈరోజు మనం ఆహారం లోపలికి వెళ్తుందంటే దేవుని దయ కదా. తింటా గుండె ఆగిపోయి చచ్చిపోతే ఏం చేస్తావు? నువ్వు చేసిన ప్రయత్నాలన్నీ ఇవన్నీ పోతాయి కదా. నువ్వు చేసే ప్రతి పని వలన దేవుడు మెచ్చుకునే విధంగా ఉంటేనే భక్తుల జాబితాలో ఉంటాం. అన్నీ జరిగిపోతున్నాయి కదంటే నీకు అన్నీ ఇస్తున్నాడు దేవుడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, కృతజ్ఞతలు చెల్లించకపోయినా అన్నీ ఇస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏమన్నాడు కదా అని నిర్లక్ష్య వైఖరి వహిస్తే ఒకానొక రోజు అన్నిటికీ లెక్కలు రాస్తాడు. ఎంత చిన్న విషయం మనం మర్చిపోయింది కూడా దేవుడు లెక్కలో రాసి అది రేపు మన కళ్ళ ముందు పెట్టాడు. ఏం చేద్దాం? ప్రభా, ఇది కూడా చూసావా నువ్వు? ఇంత చిన్న విషయాన్ని కూడా పట్టించుకున్నావంటే నీకు ఈ చిన్న విషయమే కదా అని వదిలేస్తే నీ గుడిసు గుచ్చుకొని చచ్చిపోయేవాడు. ఆ విషయంలో కూడా కాపాడాను కదా, మరి అది నీకు తెలుసా అంటాడు. అర్థమైందా? చిన్న ప్రమాదాలు ప్రాణాపాయ స్థితిలోనికి వెళ్ళే పరిస్థితిలో కూడా దేవుడు తప్పించిన సందర్భాలు మనకు తెలియవు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఒకసారి వీలు వెనక తిప్పి ఇదిగో ఇలా వచ్చి ఉంటే నీకు ఈ ప్రమాదం జరిగి ఇలా చచ్చేదానివి, ఇలా చచ్చేవాడివి, ఇలా కాళ్ళు తిరిగాయి అని మళ్ళీ చూపించాడు అనుకో, అక్కడ నేను ఎలా తప్పించాను అన్నది కొన్ని సీసీ కెమెరాలో మళ్ళీ వెనక్కి తిప్పి చూపిస్తారు చూసారా. అలా దేవుడు రివైండ్ చేసి చూపించాడు అనుకో, ప్రభా ఆ రోజున చాప్టర్ క్లోజ్ అయ్యేదా, నువ్వు ఎలా తప్పించావా, నీ చేతితో మమ్మల్ని అలా దూతల సాయంతో కాపాడావని ఆ రోజు మనకు అర్థమైంది. అంటే ప్రతి చిన్న విషయాన్ని దేవుడు పట్టించుకొని మనల్ని కాపలా కాలుస్తూ మనల్ని రక్షిస్తున్నాడు. మన తెలివితేటల వలన, మన టాలెంట్ వలన మనం బతకట్టట్లా. కాబట్టి బతుకున్న ప్రతిరోజు ప్రతి క్షణం దేవునికి థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి. అది మర్చిపోతే మన భక్తుల జాబితాలో లేము. అర్థమైందా? నువ్వు ఏ పని చేసినా, ఏ మాట పలికినా దేవునికి థ్యాంక్స్ అయ్యా, బతుకున్నాను, ఇది ఇచ్చావు, ఇది కట్టుకోవడానికి ఇచ్చావు, ఇది తినడానికి ఇచ్చావు, ఇది ధరించడానికి ఇచ్చావు, ప్రతి దాని గురించి దేవుడికి థ్యాంక్స్ చెప్తే అప్పుడు దేవుని ఎడల నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావు. దేవునికి ప్రతి విషయంలో చెప్పి చేస్తున్నావు అనే ఆలోచన దేవునికి ఉంటుంది. నిర్లక్ష్య వైఖరి వహిస్తూ అందరిలాగే మనం కూడా ఉంటే మనం భక్తుల జాబితాలో ఉండడం, తీసి భక్తిహీనుల జాబితాలో వేస్తాడు. కాబట్టి భక్తిహీనులు కృతజ్ఞతలు చెల్లించరు, భక్తులైతే కృతజ్ఞతలు చెల్లిస్తారు. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ ఏది? కృతజ్ఞత లేనివారు అపవిత్రులు. అపవిత్రులు అంటే అపవిత్రులు అంటే ఒక మాటలో చెప్తే పాపంతో ఉన్నవారు, అంతేనా?
ప్రభువు నమ్మక ముందు మనం అపవిత్రులు, అంతే కదా. అపవిత్రులు అంటే పాపంతో ఉన్నవారు. క్రీస్తుని ఎరిగిన తర్వాత కూడా అపవిత్రులుగా ఉంటే ఇంప్యూర్ అంటున్నాడు ఇంగ్లీష్లో, అంటే పరిశుద్ధత లేనివారు, అపవిత్రులు అంటున్నాడు. పరిశుద్ధులుగా తీర్చబడి క్రీస్తు రక్తములో కడగబడిన మనము పవిత్రులుగానే ఉండాలి. ఇందాక మొదటి వర్తమానంలో చదివు, ఇహలోక మాలిన్యము, యాకోబు పత్రిక కదా 1:25 ఏమన్నాడు? ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా కాపాడుకుంటే దైవభక్తి ఏదనగా దిక్కులేని వారిని, విధవరాళ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా, అది ఇక్కడ చెప్పింది. అపవిత్రులుగా భక్తులు ఉండకూడదు. ఒకవేళ ఏదన్నా అంటుకున్నా వెంటనే ఏం చేయాలి? క్రీస్తు ద్వారా తండ్రికి మొరపెట్టి, క్షమించయ్యా, బుద్ధి లేక చేశాను, ఏదో పొరపాటు జరిగింది, క్షమించమని వెంటనే క్లియర్ చేసుకోవాలి. అంటే లోకమంతా అపవిత్రతలో ఉంది, మనం మాత్రం క్రీస్తు రక్తంతో పవిత్రపరచబడిన వారు. ఎప్పటికప్పుడు ఏం చేయాలి? ఈ పవిత్రతని చెప్పండి, కాపాడుకోవాలంటే జాగ్రత్త పడాలా? లోకములో ఏ బురదంటిద్దో తెలియదు, ఏ మచ్చబడిద్దో తెలియదు. ఈ తలసొక్క వేసుకొని బయటికి వెళ్ళాలంటే చాలా కష్టం. కాపాడుకొని మళ్ళీ ఇంటికి రావటానికి ఎందుకు? ఏ చిన్న మరకైనా వెంటనే కనపడదు. నిన్న చిన్న పాపను ఎత్తుకుంటే ఇక్కడ చాక్లెట్ అయింది, పొద్దున్నే నీళ్లు పెట్టి కడుక్కొని వేసుకొని వచ్చాయి. ఎందుకంటే అందరూ ఆ మచ్చ వైపే చూస్తారు. ఎంత తెల్లగా సొక్కాంతుంటే దాని వైపు చూడరు. పరిశుద్ధులు ఏ చిన్న పొరపాటు చేసినా లోకం దృష్టి పరిశుద్ధుల మీద ఉంటుంది. వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు, వీళ్ళు చర్చికి వెళ్తారు కదా, భక్తులు కదా అని అనుకోకూడదు. అంటే మనం డబ్బు కోసమో లేకపోతే అవసరం కోసం ఏదో ఈ చిన్నదేగా ఏం పర్వాలేదు అని నిర్లక్ష్యం చేస్తాం. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు, కానీ చిన్న తప్పు కూడా పరిశుద్ధులు చేయకూడదని ఆలోచన లేకుండా పోయింది. చిన్నదేగా వాడి చేస్తలా మనం చేస్తే తప్పు ఏంటని ఎవరితోనో పనికిమాలినోడితో పోల్చుకొని నువ్వు తప్పు చేస్తే అక్క. పరిశుద్ధులుగా ఉండవలసిన వారు అపవిత్రులుగా ఉండలేకూడదు. నీలో అపవిత్రత ఉందంటే నువ్వు ఏ బ్యాచ్కి చెందినవాడు చెప్పండి? భక్తిహీనుల జాబితాలో అపవిత్రులు అనే దానికి ఎన్ని కార్యాలు ఉన్నాయో మనకి గలతీ పత్రిక 5:19 చదివాం. శరీర కార్యములు అంట, అంటే శరీరముతో మనం చూపించేవి. ఆ క్రియ ద్వారా నేను అపవిత్రుల పవిత్రులని తెలియచేసే కార్యాలు అవి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా, జారత్వము చేస్తే అపవిత్రత వస్తుంది, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును కొనరని మీతో స్పష్టముగా చెప్పుతున్నాను. అంటే ఇవన్నీ శరీరానికి సంబంధించిన కార్యక్రమాలు. ఇందులో రెండవది ఏంటి? అపవిత్రత. ఇది చేస్తే మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. ఇప్పుడు ఎంతమంది పవిత్రులుగా ఉన్నారు చెప్పండి? పవిత్రులుగా అంటే స్నానం చేయకుండా వచ్చారు వాళ్ళు పవిత్రులని, చేసి వచ్చిన వాళ్ళు పవిత్రులు, చేయని వాళ్ళు అపవిత్రులని కాదు, హృదయ శుద్ధి కలిగి వచ్చారు. అది ఇహలోక మాలిన్యం అంటకుండా ఎంతమంది మందిరానికి వచ్చారు చెప్పండి? కొంతమందికి ఉంది అలవాటు, ఇది స్నానం చేయిందే నేను చర్చికి ఆలస్యమైనా పర్లేదు కానీ స్నానం చేయిందే రాదంటాడు. నువ్వు ఆలస్యంగా రావటమే అపవిత్రత. నువ్వు స్నానం చేయకుండా వచ్చినా అది పవిత్రత దేవుని లెక్కలో. అర్థమైందా? వాళ్ళు ఏమనుకుంటారంటే స్నానం చేసి వెళ్తేనే పవిత్రత అనుకుంటారు. నువ్వు ఆలస్యంగా రావటమే అపవిత్రతకు కారణం అవుతుంది. అర్థమైందా? దీనికంటే ఏది ముఖ్యం? క్రమాన్ని పాటించడం ముఖ్యం. స్నానం చేయలేదు కాబట్టి నేను రాలేదు అని అనుకోవటం అవివేకం. అంటే నీ సొంత ఆలోచన, అది దేవుడు చెప్పలా. ఈ శరీర కార్యాల్లో అపవిత్రత అనేది ఖచ్చితంగా ఉంది. ఇట్టి కార్యములను చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. నువ్వు బయటకి చూసేవి అపవిత్ర కార్యక్రమాలు అనుకుంటారు. ఇందాక చెప్పాను, వెలుపల నుంచి
లోపలికి వెళ్ళే ఈ మనిషిని అపవిత్రపరచవు కానీ మత్తయి సువార్త 15వ అధ్యాయంలో చెప్పాడు. ఒకసారి ఆ వచనం చూద్దాం. 11వ వచనం. నోట పడునది మనిషిని అపవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చినదే మనుషుని అపవిత్ర పరుచునది అని వారితో చెప్పాను. 17 చదువు, 17 నుంచి. అంతటా నోటిలోనికి పోవునవి కడుపులో పడి బహిర్భూమిలో విడవబడు, కానీ నోట నుండి బయటికి వచ్చినవి ఎక్కడి నుంచి? నోట్లో నుంచి బయటకు వచ్చే మాట లోపల ఉన్న హృదయంలో నుంచి వచ్చింది. అంటే బయట నుంచి హృదయంలో నింపుకున్నాం, అవి ఒక్కో డైలాగు వదులుతున్నాం. ఆ లోపల నుంచి బయటికి నోటి ద్వారా వచ్చేవి కొన్ని అయితే, చేతుల ద్వారా వచ్చే పనులు కొన్ని, కాళ్ళ ద్వారా వచ్చే పనులు కొన్ని. అంటే క్రియల ద్వారా లోపల హృదయంలో నుంచి చేతుల్లోకి వెళ్ళి ఆలోచన చేతుల ద్వారా క్రియ చేయించింది. హృదయంలో నుంచి వచ్చే ఆలోచన కాళ్ళలోకి వెళ్ళి కాళ్ళ ద్వారా నడవకూడని ప్రాంతానికి నడిపించింది. ఇవి అపవిత్రత అంటున్నాడు దేవుడు. నువ్వు బయట నుంచి ఏ పదార్థం తిన్నా ప్రార్థన చేసుకొని తినేస్తే నో ప్రాబ్లం, దోషం లేదు. ఏదైనా దోషం ఉంది అని అనిపించిన, అందుకే మనం చెప్పాను విగ్రహార్పితాలు తినొచ్చా తినకూడదంటే, కొత్త నిబంధనలో అన్నిటినీ దేవుడు పవిత్రపరిచాడు, నిషిద్ధమైన ఏవి లేవు. అది వాళ్ళు విగ్రహం అనుకున్నారు, దేవుడు అనుకున్నాడు, వాళ్ళు పెట్టుకున్నారు. నీకుందా ఆ మైండ్ సెట్? లేదు కదా. ఒకవేళ ఉంది, అది ఎవరికైనా అనిపిస్తే ప్రార్థన చేస్తే ఏమైంది? అది అంటే ప్రార్థన కూడా ఆ పదార్థాన్ని పవిత్రపరిచే కెపాసిటీ లేదన్నట్టు. అమ్మో అందులో దోషం ఉంది నాకు వద్దని భయపడుతున్నారు అంటే అర్థం ఏంటి? దానిలో ఏదో పవర్ ఉందని ఒప్పుకున్నట్టే కదా. చాలామంది తినరు తెలియక, డిబేట్లు పెడదాం రండి అని అంటారు. ఏముంటుంది? వాళ్ళ వాదనలు ఎందుకు వ్యర్థులైపోతారు తప్ప ఇలాంటి వాటిలో పనికిమాలిన విషయాలు ఆ డిబేట్లో తెస్తారు తప్ప పాయింట్ మీద నిలబడేవాడు ఉండరు. అర్థమైందా? ఏది అపవిత్రం అంట? బయట నుంచి లోపలికి వెళ్ళేది మనుషుని అపవిత్రపడదు. అది పదార్థం అరిగిపోయింది, కడుపులో నుంచి తెల్లారిపాటికి బహిర్భూమిలో విడవబడింది. ఏదన్నా తిను, నువ్వు దేనికి పెట్టిందన్నా తిను, ప్రార్థన చేసుకొని తిని, లోపలికి వెళ్ళింది అరిగిపోయింది, బహిర్భూమిలో విడవబడి. అది పాపమని చెప్పలా దేవుడు. పాత నిబంధనలు చెప్పాడు, కొత్త నిబంధనలో చెప్పలా. అర్థమైందా? లోపల నుంచి వెలుపలికి వచ్చేది మనిషిని అపవిత్రపరుస్తుంది. నోటి నుండి బయటికి వచ్చినది హృదయంలో నుండి వచ్చును. ఇవి కూడా కాదు, ఇవే మనుషుని అపవిత్రపరచును కానీ మీరు గ్రహింపరా. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచును కానీ చేతులు కడుక్కొనటం, భోజనం చేయుట మనుషులు అపవిత్రపరచదనని, భోజనము చేయుట మనుషుని అపవిత్రపరచదని. అంటే కాళ్ళు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే వీడు అపవిత్రపరిచింది, వీడిని అంతానికి లేదు. లోపల ఉన్న ఆలోచనలు క్రియారూపంలో జరిగితేనే, మాట రూపంలో దొరికితేనే మనకి అపవిత్ర పరిస్థితి, కానీ బయట నుంచి లోపలికి వెళ్ళే మనుషుని అపవిత్ర పరచదు. కాబట్టి అపవిత్ర పరిస్థితి ఇది అనుకొని ఫీల్ అవ్వద్దు. ఒకవేళ నీకు అనిపించిందా ప్రార్థన చేసుకోమంటున్నాడు. ఒకవేళ ఏదైనా ఇందులో దోషం ఉంది, అపవిత్రత ఉందేమో అని అనిపిస్తే ఏం చేయమన్నాడు? తిమోతి పత్రికలో 4:4 కదా. తిమోతి పత్రిక తిమోతి మొదటి పత్రిక 4:4 దేవుడు సృజించిన ప్రతి వస్తువు వస్తువులు మంచియే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏది నిషేధింపబడినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థనల వలనను పవిత్రపరచబడుచున్నది. ప్రార్థన వలన వాక్యం వలన ఏమవుతుంది? పవిత్రపరచబడుతుంది. పవిత్రులకు అన్నీ పవిత్రులే, అనుమానంతో తినేవాడికి అది దోషం అంటున్నాడు.
ఏమాత్రం ఇందులో సందేహం లేదు. నువ్వు దానివల్ల అపవిత్రపరచబడవు. లోపల నుంచి ఇందాక లిస్టు చెప్పాడు చూసారా, బయటకు వస్తాయి. జారత్వం, దొంగతనములు, దాదాపుగా 15 ఉన్నాయి. ఆ 15 నిన్ను అపవిత్రపరుస్తాయి. ఇవి లేకుండా చూసుకుంటే సరిపోదు. అంతేగాని బయట ఆచారాలు సంప్రదాయాలు వీటిలోకి పోయి నువ్వు అపవిత్రుడైపోయావు, అపవిత్రురాలైపోయావు, ఇది చేసావు కాబట్టి ఈ పనికి మళ్ళీ చేయకూడదు. పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. దశలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షించడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునికి అనుగ్రహించు దేవునినే ఉపేక్షించుచున్నాడు అంటున్నాడు. అంటే మనల్ని ఎందుకు పిలిచాడంట? దేవుడు పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు కానీ అపవిత్రులుగా ఉండటానికి పిలవనప్పుడు, పరిశుద్ధులుగా ఉంటే ఆ పిలుపు తగ్గట్టుగా ఉండి పరిశుద్ధతను కాపాడుకొని నిత్య రాజ్యానికి చేస్తాం. లేదు అపవిత్రులుగా ఉండితే భక్తిహీన జాబితాలోకి వేసి నరకానికి పంపిస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, అపవిత్రత ఏమాత్రం ఉంది అనుకుంటే ఏం చేయమంటున్నాడంటే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుతాం. ఇప్పుడు మనం చేయవలసిన కర్తవ్యం, అపవిత్రత ఏమాత్రం ఉంటే మనం చేయాల్సిన కార్యక్రమం ఏదై ఉందంటే, కాబట్టి వడలిన చేతులను సడలిన కాళ్ళను మోకాళ్ళను బలపరచండి, మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గమును సరళము చేసుకొనుడి. మీ పాదాలకి అంటే అపవిత్రులుగా ఒకవేళ ఉంటే సరి చేసుకోండి అంటున్నాడు. ఒడిపోయిన చేతులు సడలిన మోకాళ్ళని బలపరుచుకొని అపవిత్రత ఉన్నదాన్ని సరి చేసుకోవడానికి మీరు ముందుకు రండి అని చెప్తున్నాడు. అని ఎలా అపవిత్రంగా ఉండకుండా పవిత్రంగా ఉండాలంటే 14 నుంచి చెప్తున్నాడు. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు, అంటే ఇలా లేకపోతే అందరితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేయకపోతే, అలాంటే నాకు పడదు, వీళ్ళతో నేను పలకను అన్నావంటే ఎవరో నువ్వు, నీలో అపవిత్రత ఉంది, అందుకని వాళ్ళల్లో నువ్వేదో దోషం చూస్తాను. దేవుడు చూస్తే మనల్ని మరి ఆయన దగ్గరికి పిలవటానికి కూడా అర్హత మనకి లేదు. దేవుడు అలా ఫీల్ అవ్వాల, చూడలా. పాపుల దగ్గరికే నేను వచ్చాను, పాపులనే పిలవటానికి వచ్చాను అన్నాడు. అప్పుడు మనం కూడా ఏమనుకోవాలి? అవతల దుర్మార్గులైనా అపవిత్రులైనా వాళ్ళతో సమాధానంగా ఉండటానికే ప్రయత్నం చేయమన్నాడు. అంటే ఈ విషయంలో చేయలేదు అంటే మనం అపవిత్రులుగా ఉన్నట్టే లెక్క. ఇంకా పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభువును చూడడు. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలిసి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అని. ఏమంటే మీలో ఎవరైనా అనే మాట వాడుతున్నారంటే, నా గురించి నేను ఆలోచించుకుంటూ మళ్ళీ సహోదరుల గురించి కూడా ఏం చేయాలి? ఆలోచించాలి. మనలో మనం పవిత్రపరచుకోవటం ఒక ఎత్తు అయితే, మనలో ఎవరైనా అపవిత్రులైపోతారేమో అనే బెంగతో వాళ్ళని పరిశుద్ధపరచడానికి ప్రయత్నం చేయటం ఇంకొక ఎత్తు. ఇక్కడ మన స్టేజ్ ఎక్కడ అవుతుందంటే, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవటానికి చేసే ప్రయత్నాలే విఫలమైపోతుంది. ఇంకా ఎదుటోళ్ళ గురించి మనం ఏడ ఆలోచిస్తాం? అంత టైం ఏడ ఉంది? మీకు అర్థమవుతుందా? సంఘంలో ఎవరైనా ఏదైనా తేడా చేస్తున్నారంటే నాకు మైండంతా పాడైపోతూ ఉంటుంది. వాళ్ళు ఎందుకు అట్ట అయిపోతున్నారు, వీళ్ళు ఎందుకు ఎలా అయిపోతున్నారు, బాగు చేస్తానికి ట్రై చేస్తేనేమో తిట్టినట్టు ఉంటుంది వాళ్ళు. అంతే కదా? మంచి చెబితే ఎలా ఉంటుంది? మీలో ఎవరైనా అపవిత్రులయ్యే పోదురేమోననియు చేదైన వేరు ఏదైనాను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమోననియు ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషియా వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. అంటే
మనలో అపవిత్రత లేకుండా, మన తోటి వారిలో అపవిత్రత లేకుండా జాగ్రత్తగా పడాలి అనేది ఇక్కడ వాక్యం చెప్తున్న సత్యం. ముందు మనల్ని మనం సరి చేసుకొని నాలో ఏమన్నా ఉందా లేదా. ఇక్కడ తేడా ఎట్లా అవుతుందంటే, మనల్ని మనం సరి చేసుకోకపోగా నువ్వు ఆ తప్పు చేస్తున్నావు, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, అందరినీ ఎక్కడో పెడుతున్నావు. వాళ్ళేమో మన వైపుని ఇన్ని వేలు చూపిస్తున్నారు. మనం ఒక్కొక్క ఏళ్ళు ఇలా చూపిస్తే ఎన్ని వేలు చూపిస్తున్నాయి మన వైపు? 4 వేలు మన వైపు చూపిస్తున్నాయి కదా. అది మనమే ముందు చూసుకుంటే ఏమైంది? ఎదుటోడు చూపించే అవకాశం లేకుండా పోయింది. సరి చేయటం గొప్ప. చాలామంది మీటింగులు పెట్టించే వాళ్ళని చూశారు చాలా సంవత్సరాల నుంచి. ఆడు మారడు, ఆడు బాగుపడ్డాడు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, బాప్టిజం తీసుకోని వాళ్ళు కూడా పెద్ద పెద్ద వాళ్ళని పిలిచి మీటింగులు పెట్టిస్తారు. ఎందుకంటే మేము మీటింగ్ పెట్టించేవాళ్ళే గొప్పతనం కోసమే తప్ప ప్రజల్లో మార్పు రావాలనే ఆలోచన అనుకుంటే ముందు వాడు మారుతాడు కదా. చూశారు అక్కడన్నా? మారినోళ్ళు, మీటింగ్లు పెట్టించిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాడు మారరు కానీ మీటింగ్ పెట్టిస్తారు. ఏ ఉద్దేశం? అందరూ బాగుపడాలి, పరిశుద్ధులుగా తీర్చబడాలి, పరలోకం చేరాలనే ఉద్దేశమా, లేకపోతే నేను మీటింగ్ పెట్టించాలని గొప్పగా చెప్పుకోవడం కోసమా? గొప్పగా చెప్పుకోవడం కోసమే తప్ప పరిశుద్ధులుగా మారాలనే ఆలోచన ఉంటే ముందు ఆ వ్యక్తి మారుతాడు. అలాగే ఎదుటివాడు బాగుండాలి, వాడిని సరిచేయాలి, వాళ్ళలో అపవిత్రత ఉంది, దాన్ని తీసేయాలి అనుకున్న వ్యక్తి ముందు తనలో ఉన్న అపవిత్రతను తీసేసుకొని అప్పుడు తీస్తాడు. చెయ్యి కడుక్కొని ప్లేట్ కడిగితే బాగుంటుంది, కానీ చెయ్యి అట్లాగే ఎంగిలి చేపెట్టుకొని ప్లేట్ కడిగితే చేతుకున్న ఎంగిలి మళ్ళీ ప్లేట్కి అయ్యే ప్రమాదం ఉంటుంది. అర్థమైందా? ముందు మనల్ని మనం కడుక్కొని తర్వాత ఎదుటివాడు కూడా కడిగే ఆలోచన కలిగి ఉండాలి. టోటల్గా పవిత్రులుగా ఉంటే పరలోకం, అపవిత్రులుగా ఉంటే చెప్పండి ఏ జాబితాలో ఉంటాం? భక్తిహీన జాబితాలో ఉంటాం. కాబట్టి అపవిత్రులుగా ఉండటానికి మనం ఏమాత్రం ఇష్టపడకుండా ఎప్పుడు పవిత్రంగా ఉండటానికి చూడండి. కొంతమంది మాట్లాడుకున్నప్పుడు మధ్యలో దొర్లుతూ ఉంటాయి అపవిత్రమైన మాటలు. ఆ మాటలు కూడా దూరంగా ఉండమని తిమోతికి చెప్తున్నాడు. ఆ వచనం చూసుకొని ముగించుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాటలాడువారు. పొట్టి మాటలంటే చెప్పండి. అవి కాదు, పొట్టి మాటలు, గట్టి మాటలు. దీని గురించి ఒక మెసేజ్ చెప్పుకోవచ్చు. గట్టి మాటలు అంటే పరలోకం దాకా వచ్చే మాటలు. ఒట్టి మాటలు అంటే ఇక్కడే నాశనం అయ్యే మాటలు, ఇక్కడతో ఎండింగ్ అయిపోతాయి ఆ మాటలకి. ఇప్పుడు సినిమా డైలాగులు ఉన్నాయి, గట్టి మాటలుగా మనకు కనపడతాయి, వినపడతాయి, కానీ అవన్నీ ఒట్టి మాటలు కదా. కంటి చూపుతో చంపేస్తానంటారు. ఒట్టి మాట, గట్టి మాట. ఒట్టిదే. ఆ డైలాగు వినడానికి బాగుంది, జనం సపట్లు కొట్టడానికి బాగుంది, అంతవరకే. రేపు చస్తే ఆ మాట లెక్కలోకి వచ్చి నరకానికి పంపించే డైలాగ్ అది. అలాంటి మాటలు మన మధ్య, భక్తుల మధ్య ఎవరైనా మాట్లాడుతుంటే ఎందుక ఈ పనికి మాలిన మాటలు? వీటి వల్ల మనకి ఏమొచ్చింది? అప్పుడప్పుడు అంటారు కదా, ఎందుకు ఈ పని చేస్తావు, కూడొచ్చిద్దా గొడ్డొచ్చిద్దా అంటాం. అలాగే మాటల్లో కూడా పనికి మాలిన మాటలు ఉన్నాయి. అలాంటి ఏమన్నా మన మధ్య జరుగుతుంటే, మరి ముఖ్యంగా సహోదరుల మధ్య అస్సలు ఒట్టి మాటలు రాకూడదు. ఏదైనా మాట్లాడుకుంటే దేవుని మాట, లేదంటే నీ పర్సనల్ విషయాలు, సమస్యలు ఏమైనా ఉంటే పంచుకోండి, ఒకరినొకరు ఓదార్చుకోవచ్చు. ఏదైనా సహాయం చేయగలిగితే సహాయం చేసుకొని ఒకళ్ళకొకళ్ళు సహకరించుకొని మంచి మార్గంలోకి రావచ్చు. కానీ అనవసరమైన విషయాలు, మూడో మనిషి విషయాలు, వాళ్ళట్ట వీళ్ళెట్ట, ఇవన్నీ ఒట్టి మాటలే. అలాంటివి మన మధ్య వస్తే వాటికి విముఖుడవై ఉండు. ఒకవేళ లేకపోతే ఏమైందంట, కొందరు అట్టి మాటలు మరి ఎక్కువగా భక్తిహీనులు అవుతారు. అలాంటి మాటలు మాట్లాడేవాడు భక్తిహీనులు అవ్వే జాబితాలో మరి ఎక్కువ అంటారు. అంటే ఇంకా ఎక్కువగా భక్తిహీనుల జాబితాలో కలిసిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి పవిత్రతను ఎప్పటికప్పుడు మనం తనిఖీ చేసుకోవాలి. అందుకే అనుదిన ప్రక్షాళన అని ఒక పాఠం చెప్పారు, చాలా కాలం అయింది. అనుదిన ప్రక్షాళన. రోజు ఇల్లు ఉడ్చుకుంటాం, రోజు అంట్లు కడుక్కుంటాం, రోజు స్నానం చేస్తాం, రోజు బట్టలు ఉతుక్కుంటాం, రోజు తలదూకుంటాం, రోజు శరీరాన్ని ఎలాగ శుద్ధి చేసుకుంటాము, అలాగే రోజు ఆత్మను కూడా ఏం చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. నాలో అపవిత్రత ఉందని వాక్యం అనే అర్థంలో చూసుకున్నప్పుడు మనలో ఏ అపవిత్రత ఉందో మనకు అర్థమైపోతుంది.
వెంటనే దాన్ని తీసేసుకొని ప్రభు ద్వారా దాన్ని క్షమించుకొని దేవుడు యేసుక్రీస్తులో క్షమిస్తానన్నాడు కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ద్వారా క్షమించే విధంగా ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి పవిత్రులుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రభు ఏ క్షణాలన్నా రావచ్చు, మనం ఏ క్షణాలైనా మరణించే సమయంలో మనలో అపవిత్రత ఉంటే అపవిత్రులు ఉండే లోకానికి పంపుతాడు. మరణించే సమయానికి మనం పవిత్రులుగా ఉంటేనే మనం పవిత్రులు ఉండే పరలోకం చేస్తాం. కాబట్టి ఎప్పటికప్పుడు ఏం చేయాలి, మనలో అపవిత్రత ఉందా లేదా అని తనిఖీ చేసుకొని భక్తిహీనుల జాబితాలో ఉండకుండా భక్తుల జాబితాలో ఉండటానికి అపవిత్రత చేసుకొని ఎప్పుడూ పరిశుద్ధులుగా ఉండి పరిశుద్ధ హృదయంతో పరిశుద్ధాత్మ సహాయంతో దేవునికి మొరపెడుతూ పరిశుద్ధ కార్యక్రమాలు చేయాలని ప్రేమతో మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా పరలోకపు తండ్రి, మీరు పరిశుద్ధులు కనుక సమస్త విషయాల్లో మేము కూడా పరిశుద్ధులమై ఉండాలని మీరు ఆలోచించారు. పోగొట్టుకున్న పరిశుద్ధతను తిరిగి మీ కుమారుని ద్వారా మాకు అనుగ్రహించి ఆయన సహవాసానికి మమ్మల్ని పిలిచారు. అందుని బట్టి స్తోత్రాలు. మేము క్రీస్తు స్నేహితులు అని చెప్పుకోవాలి అని అంటే క్రీస్తులాగా మేము కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధులుగానే ఉండాలి. తద్వారా మీకు మహిమ వస్తుందని, అప్పుడు మాత్రమే మేము మీ కుమారులుగా పిలువబడతామని మీ వాక్యం ద్వారా మాకు తెలియజేశారు నాయన. అందుని బట్టి స్తోత్రాలు. లోకంలో ఉన్నవారైతే అపవిత్రమైన మాటలు, మరి పోకిరి మాటలు, సరసోక్తులు ఇలా మాట్లాడుతూ బూతులు మాట్లాడుతూ లేని పాపాన్ని ఇంకా మూట కట్టుకుంటూ పాప భారంతో మునిగిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు. మరి క్రీస్తు రక్తంలో కడగబడిన మేము పరిశుద్ధులుగా తీర్చబడి ఆ పరిశుద్ధతను మరణదినం వరకు అంతవరకు కాపాడుకున్నవాడే రక్షించబడిన మీరు తెలియచేసిన మాటను బట్టి ఆ పరిశుద్ధతను మా మరణదినం వరకు కాపాడుకొని పరిశుద్ధుడు ఉండే మహాలోకములో మేము చేరటానికి కృప చూపి సహాయాన్ని దయచేయండి. భక్తిహీనుల జాబితాలో మేము ఉండకుండా భక్తుల జాబితాలో ఉండటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి గృహాలకు చేర్చండి. ఎలాంటి ఇబ్బంది, ఇరుకు, ప్రమాదాలు జరగకుండా కాచి కాపాడమని కోరుకుంటూ వచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ వారి వారి అవసరాలు, అది ఆత్మ సంబంధమైనవి, శరీర సంబంధమైనవి, ప్రతి అవసరత క్రీస్తులో తీర్చి వారు మరింతగా మిమ్మల్ని హత్తుకొని మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క అతి పవిత్రమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి.